హైదరాబాద్లో ఉల్లిగడ్డ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాగు విస్తీర్ణం తగ్గడం, ఏపీ మహారాష్ట్రలో నిల్వలు తగ్గిపోవడంతో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. మలక్పేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో క్వింటాల్ ఉల్లి ధర 4,000 పలుకుతోంది. ఈ నెల 15న క్వింటాల్ ధర 3,200 రూపాయలు ఉండగా కేవలం 4 రోజుల్లోనే 800 రూపాయలు పెరిగింది. ఉల్లి రాబడి గణనీయంగా తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లోనూ ఇవే రేట్లు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. ఉల్లి ధర ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే రాబడి తక్కువగా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ కర్నూలు సీజన్లో అధిక వర్షాలు ప్రభావం వలన కర్నూలు సరుక మొత్తము ఖరాబ్ అవడం వల్ల ఈసారి ఆంధ్రప్రదేశ్లో అంత క్రాప్ వేయలేదు. క్రాప్ మొత్తం వేయడం వల్ల దిగుబడి మొత్తం తగ్గిపోయింది. ప్లస్ మహారాష్ట్రలో కూడా వర్షా ప్రభావం వల్ల కూడా అక్కడ కూడా దిగుబడి తగ్గిపోయి ఇక్కడ మనకి ఎరవల్స్ కూడా తక్కువ రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఇక్కడ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది డే బై డే. ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్ అనేది ప్రెసెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు కర్నూలు సీజన్ లో కూడా నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ క్రాప్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకు 2 months తర్వాత అధికంగా మళ్ళీ కర్నూలు క్రాప్ సీజన్ కూడా వచ్చేస్తే మనకి ఇక్కడ రేట్లు అనేది స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది.